ఇప్పుడు మనం 2024 సంవత్సరం అక్టోబర్ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 9వ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్యం ప్రశ్నశాస్త్రం ఎలా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం అనే జానకిరామ్ని అడిగి చూద్దామండి. ప్రశ్నశాస్త్రం ప్రకారం చూడు, జానకిరామ్ ధనుస్సు రాశి జాతకం చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తలించిన కార్యం, అనుకున్న కోరిక, వశీకరణ యోగ బలం, చదువు, విద్య, యోగం, చేసే పనిది ఎలా ఉంటుంది, సంతాన బలంది, కుటుంబ బలంది, ఆరోగ్య బలంది, ధన బలంది, రుణ బలంది, చేసే పనిది, తలించిన కార్యంది చూడుతి. ముఖ్యంగా ధనుస్సు రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆంజనేయ స్వామి వచ్చిండండి. భక్తాంజనేయ స్వామి వచ్చిండు. రామరామ జయ రామరామ శ్రీరామ రక్ష సర్వజగదక్ష అనుకుంటూ వచ్చిండు ఆంజనేయ స్వామి. అలాగే విఘ్నేశ్వరుడు వచ్చిండు. దేవుళ్ళకే దేవుడు, వీణ గజనానకుడు, ఏకదంతుడు, మహాగణపతి వేశ్వరుడు అని ఆంజనేయ స్వామి యోగబలం చాలా చెప్పాలంటే సర్వదేవతల వరంతో పుట్టిన స్వామి ఆంజనేయ స్వామి, వాయునందనుడు, అంజనీపుత్రుడు. ముఖ్యంగా ఈ ధనుస్సు రాశి వారి జాతకం ఆదాయం 14, ఖర్చు 14, సాయం చేసి 4, ఏడిచేది 7 ఉన్నారండి. ఈ ధనుస్సు రాశి వారి జాతకం చూడాలంటే మాత్రం కానీ సరస్వతి దేవత కటాక్షంలో యోగబలం ఉన్నదండి వీరికి. ముఖ్యంగా మూల నక్షత్ర జాతకులు చాలా వరకు శుభకరం కూడా ఉంది, అశుభకరం కూడా ఉన్నదండి. ముఖ్యంగా 9 గ్రహాల్లో వీరికి 2 గ్రహాలు చాలా వరకు ఇబ్బందులు, చిక్కులు, చికాకులు పెడతాయండి. రాహుగ్రహం, కేతుగ్రహం. కానీ రాహుగ్రహం మంచిగా ఉంటే మాత్రం చాలా వరకు మాత్రం ఆకర్షణ శక్తి కలుగుతుందండి. ఆకర్షణ శక్తి అయితే ఉంది వీరి జాతక బలానికి. కానీ కేతుగ్రహం బాలేదు, మోక్షం లభించదు. అంటే వీరికి ఎంతమంది ఆకర్షణ అయినా కూడా మాత్రం మోక్షం లభించదు. అంటే వీరికి ఎంతమంది దగ్గర అయినా సరే మాత్రం పని జరగదు. కాబట్టి ఇబ్బందులు ఉంటాయి వీరి జాతక బలానికి. ఆ కేతుగ్రహ యోగ బలానికి మంచిగా జరగాలంటే మాత్రం కేతుగ్రహ యోగ బలం మంచి జరగాలంటే వీరి జ్యోతిష్య బలంలో మాత్రం ఖచ్చితంగా మాత్రం మహాగణపతికి 1, 2వది మాత్రం శివునికి, మహాశివుడికి, ఆ పరమశివుడికి మాత్రం పూజ చేయటం చాలా వరకు మంచిదండి. రుద్రాభిషేకం, అలాగే తేనె అభిషేకం, అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం నీటి అభిషేకం, అలాగే మాత్రం బిల్వదళంతో కూడా పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద. ముఖ్యంగా మూల నక్షత్రం సరస్వతి దేవత పుట్టింది కాబట్టి మాత్రం పౌర్ణమి రోజు మాత్రం అమ్మవారిని సందర్శించటం విద్యార్థులు చేయటం చాలా వరకు మంచిది. వివాహం కాని వారికి వివాహ బలంలో కలిసి వస్తుంది. స్త్రీలకు, మాతలకు, అలాగే బాలికలకు కూడా విద్యలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే బాలలకు కానీ మాత్రం విద్యల ఇబ్బందులు, చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు ఉంటే తొలగిపోతుంది. వీరు చెప్పేది సార్లకు అర్థం కాదు, సార్లకు చెప్తే వీరికి అర్థం కాదు. కానీ ముఖ్యంగా మాత్రం ఈ కలియుగ టైంలో మాత్రం ఫ్యూచర్ మొత్తం సెల్ ఫోన్లే కనబడుతుందండి. కొన్ని మంచికి కనబడుతుందండి, కొన్ని ఇబ్బందులు పెట్టడానికి కూడా కనబడుతుంది. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఆరోగ్య విషయంలో కూడా చాలా వరకు యోగ బలం ఉంటుంది. కానీ మాత్రం వీరి జాతకంలో చూడాలంటే ముఖ్యంగా వేరే దేశం, వేరే రాష్ట్రం, వేరే ప్రాంతంలో వెళ్ళాలనుకునే వారు కూడా కలిసి వస్తుంది. అలాగే విద్యారంగంలో వైద్యశాస్త్రం అభ్యసించేవారు కూడా కలిసి వస్తుంది. అలాగే వీరి జాతకంలో ఇంజనీర్ రంగం చదవాలనుకునే వారు కూడా కలిసి వస్తుంది. అలాగే ఐఏఎస్, ఐపీఎస్ రంగంలో ఉన్నవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జాతకం బిజినెస్ కోర్సు, ఎంబీఏ చదవాలనుకునే దాంట్లో నెరవేర్చుకునేవారు కూడా మంచి ఫలితాలు కనబడతాయండి. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే మాత్రం ఐఏఎస్, ఐపీఎస్ రంగం వారికి ఇబ్బందులు తప్పవండి. కానీ రెవెన్యూ రంగం వారికి మాత్రం పని చాలా ఉంటుందండి. కానీ ముఖ్యంగా కరవమంటే కప్ప కోపం, ఇడవమంటే పాము కోపం అన్నట్టు ఉంటుంది రెవెన్యూ అధికారుల పరిస్థితి. మరి జ్యోతిష్య బలంగా ఇటు చూస్తే అధికార పక్షం నుంచి కూడా మాత్రం రాజకీయ నాయకుల నుంచి ఒత్తిడి ఉంటుంది. అటు చూస్తే మాత్రం సామాన్యం పబ్లిక్ నుంచి కూడా ఒత్తిడి ఉంటుంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఎక్కడ పోయినా మాత్రం వీరి జ్యోతిష్య బలంలో మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మాత్రం శ్రామిక కార్మికులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉందండి. శ్రామిక కార్మికులు అంటే మాత్రం ముఖ్యంగా లేబర్స్ పనిచేసే వారికి అందరూ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే రాజకీయ రంగంలో మాత్రం చాలా వరకు విభేదాలు ఉంటాయండి. ఒకరి మనసులో ఒకరు ఉండరు, ఎవరి ఆలోచన వారికే ఉంటారు. ఈ రాశివారితో ఇతరులు
విభేదాలు చేస్తారు. వేదాలు అంటే మాత్రం వీరి మాటను సాగనీయరు, వీరి పనిని సాగనీయరు, ఎవరో ఒకరు ఆటంకం పెడుతూనే ఉంటారు. అయినా సరే ఈ రాశి వారికి ఓపిక చాలా ఉంటుందండి. ముఖ్యంగా పూర్వాషాఢ నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వారికి మాత్రం లక్కీ నెంబర్ 6 వస్తుందండి. శుక్రవారం చాలా మంచిది. అలాగే మూల నక్షత్రం వారికి లక్కీ నెంబర్ 7 వస్తుందండి. వీరి జాతకం సోమవారం చాలా మంచిది. అలాగే ఈ రాశి వారు మాత్రం ఒక వీలైతే మాత్రం బాసర సరస్వతి దేవతని సందర్శించడం, అలాగే మాత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి సందర్శించడం, లేదా వారు ఉండే గ్రామంలో శివాలయం కానీ, లేదా మాత్రం సరస్వతి మాత లక్ష్మి ఆలయం కానీ, ఏదైనా అమ్మవారి ఆలయం దర్శనం చేయటం చాలా వరకు మంచిది. అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం చేయటం కూడా చాలా వరకు మంచిదండి అని పెద్దల సహకారం కూడా సహకరించే అవకాశం ఉంది వీరి పేరు మీద. ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే ఎలాంటి నరదిష్టి ఉన్నా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. దయ్యం, భూతం, మంత్రం, తంత్రం, చేతబడి, చెడుపు, చేతబడి, ఖేతవటి, బాణవతి ఏది ఉన్నా కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. దయ్యం, భూతం, మంత్రం, తంత్రం, చెడుపు, చేతబడి, బాణవతి, ఖేతవడి ఏది ఉన్నా, గాలి, ధూళి, భూతం, ప్రేతం ఏది ఉన్నా వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా శివుడాగ్ని లేనిదే చీమైనా కుట్టదు కాబట్టి అండి శివుణ్ణి సందర్శించాలి అని శివాభిషేకం చేస్తూనే ఉండాలి. రెండవది ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి. మూడవది పంచముఖి ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం. నాలుగవది మాత్రం కాలభైరవుని పూజించడం. కానీ మాత్రం ఐదవది మాత్రం శ్రీశ్వరుని ఆరాధించడం. అని ఆరోది మాత్రం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం. ఏడవది మాత్రం మీరు జాతకంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా కనకదుర్గని పూజ చేయటం. ఎనిమిదవది మాత్రం ఖచ్చితంగా వీరి జాతకంలో లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిదండి. ఖచ్చితంగా లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేస్తే వీరు ఎక్కడ పోయినా మాత్రం నిలదొక్కునే అవకాశం ఉంటుంది. వృత్తిలో స్థిరపడే అవకాశం ఉంది. చేసే పనుల కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా రావుగ్రహం చాలా పవర్ఫుల్ అయిందండి. రావుగ్రహం మంచిగా ఉంది. వీరికి కేతుగ్రహం బాగాలేదు కాబట్టి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఈ నెలలో మాత్రం చాలా వరకు పెండింగ్లో పడ్డ పనులు జరిగిపోయే అవకాశం ఉన్నాయండి. ఈ పూజలు చేస్తే మాత్రం సద్బ్రాహ్మణులతో కానీ చేపిస్తే కానీ మాత్రం ఎక్కడ పోయినా వీరికి మాత్రం చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు లక్ష్మీప్రద యోగం ఉంటుందండి. శుభం భూయత్.